హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర్కౌట్ టెక్ తెలుగు. గైస్, మనకి వివో టీ సిరీస్ నుంచి త్వరలో వివో T5 Pro లాంచ్ అయితే కాబోతుంది. మనకి లాస్ట్ ఇయర్ వివో T4 Pro చూసంటాం ఎంత పెద్ద సక్సెస్ అయిందో. ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, నేను మీ ద్వారకాని. అలాగే వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. మీరు లైక్ కొట్టడం వల్ల మీలాంటి కొంతమందికి అయితే రీచ్ అవుతుంది. సో దట్ అప్పుడు కూడా వాళ్ళు ఈ వీడియో ద్వారా కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారనమాట. అది నా ఇంటెన్షన్ అని చెప్పొచ్చు. అంతేకాదు మాలాంటి చిన్న చిన్న యూట్యూబర్స్ని మీరే సపోర్ట్ చేయాలన్నమాట. మీరే సపోర్ట్ చేయకపోతే మాలాంటి చిన్న చిన్న యూట్యూబర్స్ అనేవాళ్ళు పెద్దగా ఎదగలేరు అనమాట. బట్ మీకోసం నేను అప్కమింగ్ మొబైల్స్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేస్తూ ఉంటాను అనమాట. కాకపోతే మీరు కూడా మీ వంతు కూడా నాకు సపోర్ట్ చేయాలి. ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి మరిన్ని వీడియోస్ నాకు తెచ్చడానికి కొంచెం మోటివేట్గా ఉంటుంది. ఈ మొబైల్ సంబంధించిన కొన్ని హైలైట్స్ తెలుసుకుందాము. ఫస్ట్ చూసినట్టయితే బ్యాటరీ, ఇది 9000 mAh బ్యాటరీతో రాబోతుంది. చాలా పెద్ద బ్యాటరీ. ప్రాసెసర్ ఇది స్నాప్డ్రాగన్ 7S Gen 4 ప్రాసెసర్ మీద అయితే రాబోతుంది. ఏం మారలేదు ప్రాసెసర్లో. లాస్ట్ ఇయర్ మనకి వివో T4 Proలో ఏ ప్రాసెసర్ అయితే తెచ్చారో సేమ్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు ఇక్కడ కూడా. ఇంకా కెమెరాస్ అని చెప్పొచ్చు. ఈసారి మనకి వివో T5 Proలో 3 కెమెరాస్ అయితే ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. 50+50+50. మనకి 3 కెమెరాస్ కూడా బ్యాక్ సైడ్ ఉంటాయి అనమాట. 50 MP మెయిన్ కెమెరా, 50 MP టెలిఫోటో ఉంటుంది, 50 MP అల్ట్రా వైడ్ ఉంటుంది. సెల్ఫీ కెమెరా కూడా 50 MPతో రాబోతుంది అనమాట. ఈసారి వివో T5 Proలో కెమెరాస్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతున్నాయి. ఇవి ఫ్రెండ్స్ ఓవరాల్గా వివో T5 Proలో హైలైట్స్ అయితే. ఇంకా ఈ మొబైల్ సంబంధించిన డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వద్దాం. ఇది మనకి ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది. ఫ్లాట్ ఉండొచ్చు, లేకపోతే ఈ క్వాడ్ డిస్ప్లే ఉండొచ్చు. అంత కన్ఫామ్గా ఏది వాడారనేది తెలీదు. బ్యాక్ అయితే గ్లాస్ ఫినిష్ ఉంటుంది, సైడ్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది. అలాగే ఇది స్టీరియో స్పీకర్ సపోర్ట్ ఉంది. ఇక్కడ డాల్బీ అట్మాస్ ఇలాంటి ఏ సపోర్ట్ అయితే వీళ్ళు మెన్షన్ చేయలేదు. 3.5 అడ్వాన్స్ కూడా సపోర్ట్ చేయదు. అలాగే ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సపోర్ట్ ఉంది. ఇది IP68+ IP69 వాటర్ రేటింగ్ సపోర్ట్ ఉంది. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే విషయానికి వద్దాం. ఇది 6.8 inches 1.5K ఆండ్రాయిడ్ డిస్ప్లే మీద రాబోతుంది. ఇక్కడ 144 Hz రిఫ్రెష్ రేట్ అయితే యూజ్ చేస్తారనమాట. కొంచెం హైయెస్ట్ రిఫ్రెష్ రేట్ అని చెప్పొచ్చు. 144 అంటే మీకు స్క్రీన్ కూడా అయితే చాలా స్మూత్ ఉంటుంది. అలాగే ఇందులో H.10+ సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇందులో మనకి L1 సపోర్ట్ ఉంది. అంటే మీరు అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్ ఈ వెబ్సైట్స్ కంటెంట్ అనేది చాలా బెటర్గా వాచ్ చేయొచ్చు. ఇంకా మీకు ఓవరాల్గా డిస్ప్లే అయితే బాగా ఉంటుంది అనమాట. ఇంకా నేను వివో డిస్ప్లేస్ అంటే సెపరేట్గా చెప్పనవసరం లేదు. ఎందుకంటే వివో డిస్ప్లేస్ అనేటివి చాలా బాగుంటాయి మనకి విజిబుల్ ఎక్స్పీరియన్స్ పరంగా. ఇంకా మనకి చాలా వేస్లో ఈ డిస్ప్లే అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా ప్రాసెసర్ విషయానికి వద్దాం. ఇది క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7S Gen 4 ప్రాసెసర్ మీద అయితే రాబోతుంది. 4 nm బిల్డ్ టైం ప్రాసెసర్. LPDDR5X ఉండొచ్చు, 4X ఉండొచ్చు. అంత కన్ఫామ్గా ఏది వాడాలనే తెలియదు ర్యామ్ టైప్ అయితే. కాకపోతే ఇది UFS 4.1 మీద రాబోతుంది. కానీ మనకి బేస్ వేరియంట్ చూసినట్టయితే 8+128GB రాబోతుంది అనమాట. మీరు ఈ ప్రాసెసర్ యూజ్ చేసుకొని గేమింగ్ బెటర్గా ఆడుకోవచ్చు. మేజర్ మీకు క్వాల్కామ్ 7 సిరీస్ ప్రాసెసర్ గేమింగ్కి చాలా బాగా తెలిపోతాయి అనమాట. BGMAని 90 FPS అబోనే హ్యాండిల్ చేస్తుందని వీళ్ళు మెన్షన్ చేస్తారు. నెక్స్ట్ ఇంకా సాఫ్ట్వేర్ విషయానికి వద్దాం. ఇది Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ రాబోతుంది. అలాగే ఇది Origin OS 6తో రాబోతుంది. కానీ మ్యాక్సిమం 3+4 years అయితే OS అప్డేట్స్ అయితే ఉండొచ్చు. నెక్స్ట్ ఇంకా కెమెరా విషయానికి వద్దాం. ఇది మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఒక ఫ్లాష్ ఉంది. కెమెరా డిజైన్ గుద్దేశారప్ప. కెమెరా డిజైన్ అయితే ఎక్కడ చేంజ్ లేదు. ప్రైమరీ కెమెరా 50 MP ఇచ్చారు. ప్రైమరీ కెమెరాలో సోనీ సెన్సర్ ఉంది. సోనీ IMX882 సెన్సర్ మీద రాబోతుంది. అలాగే మీరు ప్రైమరీ కెమెరా యూజ్ చేసుకొని వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. మీకు వీడియో క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. సెకండరీ కెమెరా కూడా 50 MP ఇచ్చారు. ఇది మనకి టెలిఫోటో కెమెరా అని చెప్పొచ్చు. టెలిఫోటో కెమెరా పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుంది మీకు తెలిసిందే కదా. ఎందుకంటే చాలా మొబైల్స్లో ప్రెజెంట్ టెలిఫోటో కెమెరా యూజ్ చేస్తున్నారు అనమాట. లాస్ట్ కెమెరా కూడా 50 MP ఇచ్చారు. ఇది మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ అని చెప్పొచ్చు. సెల్ఫీ కెమెరా కూడా 50 MP ఇచ్చారు. సెల్ఫీ కెమెరా 50 MP అంటే ఇంకా ఫ్రంట్ ఫోటోస్ అయితే దగ్గర వెళ్ళిపోతాయి అనమాట. చాలా హైయెస్ట్ రెజల్యూషన్ క్వాలిటీలో మీరు సెల్ఫీ ఫోటోస్ అయితే కవర్ చేసుకోవచ్చు. అందులో మనకి ఇంకా వివో కెమెరాస్ అంటే చెప్పనవసరం లేదు. ఎందుకంటే వివో కెమెరాస్ ఇమేజ్ ప్రాసెసింగ్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. బ్యాటరీ విషయానికి వద్దాం. ఇది 9000 mAh బ్యాటరీ రాబోతుంది. 90 watts వరకు అయితే ఫాస్ట్ సపోర్ట్ చేస్తుంది. 9000 mAh బ్యాటరీ అంటే వెరీ బిగ్గెస్ట్ బ్యాటరీ అనమాట. మీరు ఈ బ్యాటరీని యూజ్ చేసుకొని ఈజీగా 3 to 4 days అయితే కంటిన్యూస్గా వాడుకోవచ్చు. గైస్ ఇంకా ఫైనలీ మనం ఈ మొబైల్ సంబంధించిన అన్ని ఫీచర్స్ అయితే కవర్ చేసామన్నమాట. మర్చిపోకుండా మీకు ఈ మొబైల్ స్పెక్స్లో ఏ ఫీచర్ బాగా అట్రాక్ట్ చేసిందని మీరు కామెంట్ చేయండి. అండ్ మర్చిపోకుండా మన వీడియో లాస్ట్ వరకు చూస్తుంటే చిన్న రిక్వెస్ట్, ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.